అందరికీ నమస్కారం. కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో జరుపుకోవడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ 1982లో మార్చి 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ దాదాపు 43 సంవత్సరాలైంది. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతిలో ఘనంగా మనం అందరం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే దేశంలో సంక్షేమం అనే పదం తెలీదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారిది. ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికీ తెలియని రోజుల్లో సంక్షేమాన్ని 3 పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు, అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్లీ ప్రజలందరూ కూడా 92% స్ట్రైక్ రేట్తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి. మరి ఒక్కసారి గత 5 సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్లీ ఓట్లేసి 6 నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. సార్, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు 99 ఎన్నికల తర్వాత 25 సంవత్సరాల తర్వాత వచ్చాయి. కడప పార్లమెంట్లో 7 సీట్లలో 5 సీట్లు తమరికి కానుకగా కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు. కడప జిల్లా సర్వకోమ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద. తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగమైతేమి, అదేవిధంగా ఐటీ రంగమైతేమి తమరి కృషితో ఓరవకల్లును కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో పారిశ్రామిక హబ్గా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది. అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, పారిశ్రామికంగా అవసరం ఉంది. అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి. తమరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మాకొక కోరిక సార్. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.